అధికారం ఉంది కదా అని విర్రవీగి రెచ్చిపోతే ఎప్పటికైనా పాపం పండక తప్పదు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. కర్మ ఫలితం అనుభవించక తప్పదు. మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. వైసీపీ హయాంలో చెలరేగిపోయి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిన వీరి అనుచరులపై పోలీసులు ఇప్పటికే వేట మొదలుపెట్టారు. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల కేంద్రంగా నాని, వంశీ చేసిన దందాలు, దౌర్జన్యాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విభాగం విచారణ నిర్వహించి నివేదికలను ప్రభుత్వానికి అందించింది. వీటి ఆధారంగా ఏసీబీ అధికారులు 1-2 రోజుల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీలపై కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ హయాంలో ఈ ఇద్దరు నేతలు చెలరేగిపోయారు. ఈ ఇద్దరు నేతలు కూడా టీడీపీ నుంచే వచ్చారు, టీడీపీలోనే ఎదిగారు. రాజకీయంగా టీడీపీనే వీరికి ఆ అవకాశం కల్పించింది. కానీ ఆ తర్వాత నాని, వంశీలు ఆ విశ్వాసం లేకుండా జగన్ పంచన చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ కొద్ది రోజులకే రాజీనామా డ్రామా పేరుతో వైసీపీ పంచన చేరిపోయారు. పార్టీ మారితే మారారు, కానీ జగన్ కళ్లల్లో ఆనందం చూడ్డానికి తండ్రి లాంటి చంద్రబాబును అనరాని మాటలు అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే భువనేశ్వరి గారిపై దేవాలయం లాంటి అసెంబ్లీలో అవమానకర రీతిలో అసభ్య పదజాలంతో మాట్లాడారు. స్థానిక టీడీపీ నేతలపై దాడులు చేయించడం, టీడీపీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై నోరు పారేసుకోవడం వంటివి చేశారు. కొడాలి నాని గుడివాడలో ఏకంగా క్యాసినో కల్చర్కు శ్రీకారం చుట్టారు. ప్రశ్నించేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై దాడులు చేశారు. టీడీపీ నేత కార్యాలయంపై పెట్రోల్ బాటిళ్లు విసిరారు. కొడాలి నాని అనుచరులు విచ్చలవిడి దందాలకు తెరలేపారు. వివాదాస్పద భూముల్ని చెరబట్టారు. జగనన్న కాలనీలకు మెరక పేరుతో దోపిడీ చేశారు. గన్నవరంలో కూడా పలు గ్రామాల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేసి వంశీ అనుచరులు పెద్ద ఎత్తున డబ్బు సంపాదించారు. చివరికి ప్రభుత్వ భూముల్ని కూడా వదలకుండా మట్టిని తవ్వి సొమ్ము చేసుకున్నారు. ఇచ్చిన అనుమతుల కంటే ఎక్కువ తవ్వడం, మైనింగ్ రాయల్టీ, సీనరేజ్ ఎగ్గొట్టడం వంటివి చేశారని విజిలెన్స్ విభాగం విచారణలో తేలింది. రీజుకు ఇచ్చిన దానికంటే 4 రెట్లు అదనంగా మట్టి తీశారని, అసలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏ పన్ను కూడా చెల్లించలేదని నిర్ధారించారు. విజిలెన్స్ విభాగం గన్నవరం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో జరిగిన మట్టి తవ్వకాలపై కొలతలు తీయడమే కాకుండా ఏ మేరకు తవ్వకాలు జరిగాయో నిర్ధారించి నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో వంశీ అనుచరులు జగన్ అండ చూసుకుని అధికారుల్ని బెదిరించి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కొల్లగొట్టారని విజిలెన్స్ విభాగం పేర్కొంది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా నివేదికతో జత చేసింది. వంశీ అనుచరులు సుమారు 40 మంది ఈ అక్రమ మట్టి దందాలో కోట్లు గడించారని విజిలెన్స్ స్పష్టం చేసింది. 1-2 రోజుల్లో ఏసీబీ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం, బినామీ అకౌంట్లను ఓపెన్ చేసి చేయని పనికి చేసినట్లుగా బిల్లులు సృష్టించి డబ్బు డ్రా చేయడం వంటివి ఏసీబీ పరిధిలోకి వస్తుందని న్యాయ నిపుణులు సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల ద్వారా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ఏసీబీ అధికారులు 1-2 రోజుల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీలపై కేసులు నమోదు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అధికారం ఉంది కదా అని విర్రవీగి రెచ్చిపోతే ఎప్పటికైనా పాపం పండక తప్పదు. కర్మ ఫలితం అనుభవించక తప్పదు.